గుట్కా నమలడం అనేది ఓ ఫ్యాషన్ గా మారిపోయింది. ఆరోగ్యానికి హానికరమైన విమర్శలు వ్యక్తమవుతున్నా కూడా పట్టించుకోకుండా సెలబ్రిటీలు దాన్ని గొప్పగా ప్రచారం చేస్తూ ఉంటారు. నగరాల్లో వీధులు, పబ్లిక్ ప్లేస్లు గుట్కా నమిలి ఉమ్మిన మరకలతో అపరిశుభ్రంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే తాజాగా కాన్పూర్లోని ఒక స్టోర్ లోపల గుట్కాతో తడిసిన చెత్తబుట్టను చూపిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఇది నగరంలో పౌర స్పృహ, ప్రజా పరిశుభ్రతపై విస్తృత చర్చకు దారితీసింది. గత మంగళవారం పోస్ట్ చేసిన వీడియోలో ఒక వ్యక్తి ఒక దుకాణాన్ని సందర్శించి ప్రదర్శనలో ఉన్న చెత్తబుట్టను కొనుగోలు చేయడానికి ఆసక్తిని వ్యక్తం చేస్తున్నట్లుగా చూపిస్తూ ఉంది. అయితే అతను దానిని తెరిచినప్పుడు లోపలి భాగం గుట్కాతో తడిసినట్లుగా కనిపిస్తోంది. ఈ రీల్ ఇన్స్టాగ్రామ్ లో బోలో జుబాన్ కేసరి కాన్పూర్ ఎప్పటికీ మారదు అనే క్యాప్షన్ తో షేర్ చేయబడింది. వీడియో లోపల ప్రదర్శించబడిన టెక్స్ట్ ఏ కాన్పూర్ వాలే కభీ నహీ సుధ్రేంగే అని ఉంది. క్లిప్ లో కాన్పూర్ ఏమవుతుందని ఆ వ్యక్తి ప్రశ్నిస్తూ ఉన్నారు. గతంలో ప్రజలు పబ్లిక్ డస్ట్బిన్లపై ఉమ్మివేసేవారు, కానీ ఇప్పుడు దుకాణాల్లో ఉంచిన డస్ట్బిన్లపై కూడా ఉమ్మివేస్తున్నారని అతను చెప్పుకొచ్చాడు. ఈ వీడియో సోషల్ మీడియా వినియోగదారుల నుండి బలమైన ప్రతిస్పందనను పొందింది. ఒక వినియోగదారు ఇలా రాశాడు: ఇది మనకు గర్వకారణం కాకూడదు, ఇది కాన్పూర్ ప్రజలందరికీ అవమానం అంటూ పోస్టులు పెడుతూ ఉన్నారు. ఈ వీడియో వాస్తవాన్ని మాత్రమే చూపిస్తుందని, నగరంలో అనేక పొగాకు కర్మాగారాలు ఉన్నాయని, కాన్పూర్లోని చాకేరి విమానాశ్రయం చుట్టూ ఉన్న ప్రాంతాలతో సహా బహిరంగ ప్రదేశాల్లో గుట్కా ఉమ్మివేయడం సర్వసాధారణమని ఎత్తి చూపారు. సెలబ్రిటీలు జుబాన్ కేసరిని ప్రచారం చేస్తే ఎటువంటి సమస్య లేదు, కానీ నేను గ్రౌండ్ రియాలిటీని చూపించినప్పుడు ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు అని ఆయన తదుపరి వీడియోలో చెప్పుకొచ్చారు.